భారతీయ సంస్కృతి వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని అన్నారు. గీతా నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అన్నారు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధ రంగంలో సోదరులు, గురువులు, బంధుజనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చెతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలున్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే తెన్ను రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు. భారతీయ సంస్కృతి వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. గీతా నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అన్నారు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. యుద్ధ రంగంలో సోదరులు, గురువులు, బంధుజనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చెతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలున్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే తెన్ను రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు. భగవద్గీతతో పాటు భరతముని రాసించిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు రావటం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు రావటం అన్నది ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. ఇది ఒక చరిత్రాత్మక అధ్యాయం అని కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏదైతే గీత అలాగే నాట్య శాస్త్రానికి యునెస్కో రిజిస్టర్లో చోటు సంపాదించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.